ఇన్ని రోజుల నుంచి లేని ప్రేమ సరేనా ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టారో ఫ్రీ బస్ పెట్టిన రోజు నుంచి సరేనా విపరీతంగా పెరిగిపోయింది ఆటో డ్రైవర్ల మీద ప్రేమ వైఎస్ఆర్సీపీ అధికారులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి సరే కావాలని చెప్పి కొంతమంది అయితే ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కూడా సరేనా మీకు మీ సంపాదన నష్టపోతున్నారు కదా మీకు లాస్ వస్తుంది కదా అని చెప్పి కావాలని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నారో సరేనా ఒకటి గుర్తుపెట్టుకోండి సరేనా ఎవరైతే రెచ్చగొడుతున్నారో వారింట్లో కూడా నిజంగా ఒక ఆడవాళ్ళు ఉంటారో వృద్ధులు ఉంటారో సరేనా చదువుకునే పిల్లలు ఉంటారో మీరు కూడా సరే ఆంధ్రప్రదేశ్ మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే సరేనా ఓకేనా మీరు కూడా ఫ్రీగా బస్సు తిరగచ్చు మీ కుటుంబ సభ్యులు సరే అది గుర్తుపెట్టుకోండి సరేనా మీకు అంత ప్రేమ ఉండుంటే నిజంగానే ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టడం లేట్ అవుతుందో అప్పుడు మీరే కదా రెచ్చగొట్టారు ఏమని చెప్పి ఫ్రీ బస్ పెడతారని చెప్పి మీరే ట్రోల్ చేయాలి కదా సరేనా ఎవరైనా ఆటో డ్రైవర్లు నిజంగా మీకు ఆటో వల్ల నష్టం కలుగుతుందని మీకు అనిపిస్తే ఆటో వాళ్ళకి ఎవరికి నష్టం కలదు ఒకవేళ మీకు అనిపిస్తే మీరు తప్పు పట్టవలసింది కూటమి ప్రభుత్వాన్ని కాదు చంద్రబాబు నాయుడు గారిని కాదు లోకేష్ గారిని కాదు పవన్ కళ్యాణ్ గారిని మరీ కాదు సరేనా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులే సరేనా ఫ్రీ బస్ పెట్టాలని చెప్పి చాలా అంటే చాలా ట్రోలింగ్ చేశారు రకరకాల మాట్లాడారు ఎందుకంటే ఫ్రీ బస్ స్టార్టింగ్ లోనే పెడతారు సరేనా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు స్టార్టింగ్ పెడతారు ఎప్పుడైతే తెలంగాణలో సరేనా హామీ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే 6 హామీలు ఇచ్చిన తర్వాత తెలంగాణలో ఎలాగైతే ఫ్రీ బస్ పెడతా ఫస్ట్ లో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందిని గమనించి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయారంటే సరే డీల్ చేద్దాం కంగారు ఏముందని చెప్పి కొంతకాలం ఆగారు సరేనా ఆగితే వైఎస్ఆర్సీపీ ఊరుకున్నారా సరేనా పదే ఇదే మాట ఏంటి ఫ్రీ బస్సు ఇప్పుడు ఫ్రీ బస్సు పెడతాండి మళ్ళీ అదే కార్యకర్తలు అదే నాయకులు ఆటో డ్రైవర్ల దగ్గరికి వెళ్ళి ఆటో డ్రైవర్ రెచ్చగొడుతున్నారు సరే వాడు గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలకి ఆటో ఎక్కి దిగితే 10 రూపాయలు తీసుకుంటున్నారు పెద్దవాళ్ళకి ఆటో ఎక్కి దిగితే 4 రూపాయలు తీసుకుంటున్నారు సరేనా ఇంకా మన పల్లెటూరులో పర్లేదు సరే మన చిన్న ఊర్లో సరేనా పర్లేదు కొన్ని సిటీకి వెళ్ళారంటే సరేనా విజయవాడ వైజాగ్ సరేనా విజయనగరం సరేనా ఆ తర్వాత రాజమండ్రి సరేనా కొన్ని సిటీలు కాకినాడ సరేనా ఈ సిటీకి వెళ్ళారంటే ఏమవుతుందంటే తెలుసు మీకు ఇతర జిల్లా వాళ్ళు ఒకవేళ మన వెస్ట్ ఈస్ట్ కానీ తర్వాత ఈ సైడ్ అక్కడికి వెళ్తే మనకు తెలియదు అక్కడ ఏంటని చెప్పి సరేనా ఎంత తీసుకుంటారని చెప్పి దారుణం తీసుకుంటారు ఆటో డ్రైవర్ దారుణం అనమాట బండి ఎక్కి దిగితే 100 రూపాయలు ఆటో ఎక్కి దిగితే ఆటో ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి దిగితే 100 రూపాయలు తీసుకుంటారు తెలుసా రీసెంట్ గా ఒక వారం కింద కూడా కాదు సరేనా ఊరు వెళ్తే సరేనా చిన్నపిల్లలకేమో 25 రూపాయలు అంట ఎక్కి దిగినందుకు పెద్దవాళ్ళకి అయితే 40 రూపాయలు అంట సరే మరి ఇది దారుణం కదా ఫ్రీ బస్ పెడితే ఆటో డ్రైవర్కి నచ్చిన నష్టం ఏంటి ఫ్రీ బస్ పెడితే ఆటో డ్రైవర్కి నష్టం ఏంటి ఒక ఆటో డ్రైవర్ అంటున్నాడా 50 ఫ్రీ బస్ పెడతాం మంచిదే 50 సంవత్సరాలు దాటినోడికి పెట్టినన్నాడు కొన్ని 50 సంవత్సరాలు కాదు 90 సంవత్సరాలు దాటినోడికి పెడతారు అటు ఇది ఫ్రీ బస్సు 90 సంవత్సరాలు దాటినోడికి పెడతారు ఫ్రీ బస్సు సరేనా వాళ్ళు ఏంటంటే వీల్ చైర్ మీద తీసుకెళ్ళి బస్సు ఎక్కింటారు సరేనా మీ సంపద ఎక్కడికి పోకూడదు సరేనా మీరు దోచేయాలి మీరు సరేనా మీరు అంత దోచండి అంత దోచేయాలి సరేనా మనిషి కనపడితే ఎక్కించుకోవడం 30-40 పాతికి సరేనా ఇందులో ఆటో డ్రైవర్కి వచ్చిన నష్టం ఏమి కాదు సరేనా ఎవరిదే కొన్ని రోజులు ఉంటుంది సరేనా ఫ్రీ బస్ అనేది కొంతవల్ల కానీ లేడీస్ కి వృద్ధులకి ముసలి వాళ్ళకి పెన్షన్ మీద బతికే వాళ్ళకి సరేనా ఫ్రీ బస్ అనేది ఎంత శుభ సూచకం అంటే మాటలు చెప్పలేమన్నమాట సరేనా ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏదో ఒక పల్లెటూరు పాలకొండ అనుకోండి పాలకొండ పక్కన చిన్న పల్లెటూరు అనుకోండి సరేనా లేదా తణుకు పక్కన చిన్న పల్లెటూరు అనుకోండి సరే తణుకు పక్కన చిన్న పల్లెటూరు అనుకోండి సరేనా అనుకోండి మర్చిపోవచ్చు రాజమండ్రి వెళ్ళాలి ఊరు అనుకోండి లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలి సరేనా ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి సరేనా పొద్దున్న బయలుదేరి తణుకు వచ్చి సరేనా తణుకులో అన్న క్యాంటీన్లో సరే తృప్తిగా టిఫిన్ చేసి అక్కడ ఫ్రీ బస్ ఎక్కి సరేనా రాజమండ్రి దిగి రాజమండ్రి వెళ్ళినప్పటికీ భోజనం టైం అవుతుంది కానీ మళ్ళీ అక్కడ దిగి అన్న క్యాంటీన్లో భోజనం చేసి మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి ఫ్రీ బస్లో సరేనా ఫ్రీ బస్ అక్కడ పని చేసుకొని మళ్ళీ పొద్దున్న సరేనా పొద్దున్న ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ పొద్దున్న లేచి పొద్దున్న అన్న క్యాంటీన్కి వెళ్ళి తృప్తిగా టిఫిన్ చేసి మళ్ళీ అక్కడ బయలుదేరి అక్కడ విశాఖపట్నం నుంచి ఇంచుమించు రాజమండ్రి రావడానికి చాలా టైం పడుతుంది సరేనా మధ్యలో అక్కడికి అన్న క్యాంటీన్ చూసుకొని బస్ దిగి అక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేసి మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి మళ్ళీ రాజమండ్రి నుంచి ఎంత సులభంగా ఉంది ఈరోజు భార్య భర్తలు అనుకోండి 2 కూతురు అతను 3 కూతురు చెల్లు అక్కో సరేనా ఎవరో ఒకరు సరేనా తోడుకోవాలి ఎవరో ఊరు వెళ్తాను అనుకోండి సరేనా ఎంత కలిసి వస్తుంది ఈ రోజుని ఇల్లు రావడానికి ఎంత కలిసి వస్తుంది ఒక మొగడు తీసుకుంటాడు అప్ అండ్ డౌన్ టికెట్ అంతేనే అంత మా పిల్లలకు ఉండదు భార్యకు ఉండదు అక్క చెల్లెలకు ఉండదు తోడుకోవడానికి ఉండదు అవునా కదా ఇంక ఇలాంటి పథకాన్ని కూడా మీరు తప్పుపడితే ఇంకెలా చేయాలి
ఇలాంటి పథకాన్ని కూడా తప్పుపడితే ఇంకెలా చేయాలి చెప్పు సార్? ఇంకెలా ఇంకా పరిపాలన ఎలా చేయాలి పరిపాలన కానీ? ఇంకా ఆకాశం నుంచి తీసుకురావాలా పరిపాలన? పథకాలను ఆకాశం నుంచి కొత్తగా పుట్టించుకురావాలా? అర్థం కావట్లేదు. ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, పరిపాలన సాగనివ్వండి, సపోర్ట్ చేయండి మీరు, సరేనా? చూడండి, తప్పులుంటే ఎంచండి, తప్పులున్నాక ఎంచండి, తప్పులు నిలదీసి అడగండి, సరేనా? తప్పులు నిలదీసి అడగండి, అప్పుడే కదా పరిపాలన ఇంకా బాగుంటుంది. అక్కడ తప్పు చేయడం అక్కడ. ఇంకో చిన్న వీడియో ఇప్పుడు వైరల్ అయిపోతుంది, సరేనా? నార్త్ ఇండియాలో, అది కాంగ్రెస్ పరిపాలనలో, సరేనా, నార్త్ ఇండియాలో ఎక్కడో మొత్తం సంథింగ్ రోడ్డు ఉన్నది, సరేనా, తార్ రోడ్డు. అది ఎలాగంటే మరి వేసినోడు ఎదవ ఎవడో, ఆ వేయించుకున్న వాళ్ళు ఎదవ ఎవరో అర్థం కాదు కానీ, సరేనా, ఈ ఎండలకి ఆ తారు మామూలు కవర్లాగా వచ్చేస్తుంది. దానికి ఏం చేయాలంటే కాకినాడలో రోడ్డు పరిస్థితి అని పెట్టారు చూసారా? క్లారిటీ తెలిసిపోతుంది ఎవరో నార్త్ ఇండియన్ మనిషి అని చెప్పి, సరేనా? ఎవరి పద్ధతి, ఎవరి చీర కట్టు, సింగ్, ఇవన్నీ, సరేనా? దాన్ని కూడా మనం కాకినాడ చెప్పి పెడుతున్నారు, సరేనా? ఒకసారి మీరు పెట్టిన కామెంట్స్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా తప్పు పెడుతున్నారు, సరేనా? తప్పు పెడుతున్నారు తప్పించి ఎవరు నమ్మటం లేదు. ఫ్రీ బస్ అనేది మీ ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, మీ బంధువులు అందరూ ఉన్నారు, సరే, అందరికీ ప్రయోజనం, వచ్చేటప్పటికి ఎవరికి నష్టం కాదు, సరేనా? ఉండి కూడా అంత సర్దుకుంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని రోజులు ఫస్ట్ లో రోజు ఉన్న సంపద ఉండదు కాబట్టి, రోజు ఉంటుంది కదా, మనం రోజు పొద్దున్న దాకా సంపద ఉండదు కాబట్టి ఒక ఫస్ట్ లో 2-3 రోజులు కొంచెం ఇబ్బంది అవుతుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, ఏముండదు, సరేనా? ఫ్రీ బస్ వల్ల, సరేనా, ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలకి, సరేనా, ప్రతి కుటుంబంలో మహిళలు ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా, అదే పార్టీ, జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ప్రతి పార్టీ ఉన్నా, సరేనా, మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే మీరు లబ్ధి పొందినట్టే ఈ పథకం ద్వారా. దీన్ని మీరు విమర్శించడానికి ఏమి లేదు. మీరు విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీద పడినట్టు అనమాట. అంతకుమించి ఏమంటుంది, అంతకుమించి ఇంకోటి ఉండదు, సరేనా? దయచేసి ఇక్కడ దీనికంటే ముంచి కూడా, సరేనా, అబాస్పాలు కావద్దు, సరేనా? ఎందుకంటే మీరు ఏదైనా వీడియో చేస్తుంటే ఆ వీడియో మీకు తిరిగి, సరేనా, నెగిటివ్ అయిపోతుంది, సరేనా? అది 2029 ఎలక్షన్కి చాలా ప్రభావం చూపిస్తుంది, సరేనా? అలా చేసుకోకండి, సరేనా? దయచేసి, సరేనా, నిజంలాగా ప్రజలకు తెలుపండి. కూటమి ప్రభుత్వం ఏం తప్పు చేసిందా ప్రతి ఒక్కరికి నిలదీసి హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరు నిలదీయచ్చు, నిలదీయండి, మీకు నచ్చేటి పని చేయించుకోండి. మీకేం పథకాలు ఎవరికైనా, మీకు అది ఏ పార్టీ అయినా సరే, ఇక్కడ పార్టీకి అతీతంగా కాబట్టి మీకేం పథకాలు, మీకు అమ్మఒడి రాలేదా, గ్యాస్ విషయం రాలేదా, పెన్షన్ రావట్లేదు, ఏం రావట్లేదు, సరేనా? అన్ని చెప్పు చేయించుకోండి, సరేనా? ఇది ఎందుకంటే అడిగితే చేసే పార్టీ అనమాట, సరేనా? అడిగితే చేసే పార్టీ ఇది. ఇది లేదు, ఇది మా ఊరిలో కష్టం ఉందంటే ఇది పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు, లోకేష్ గారు స్పందిస్తున్నారు, చంద్రబాబు గారు స్పందిస్తున్నారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి, సరే? అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి, సరే? మీరు దయచేసి గమనించుకోండి, సరేనా? పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్కరిలో మహిళలు ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్కరి ఇంట్లో వృద్ధులు ఉన్నారు కాబట్టి, సరేనా? ఒకసారి అర్థం చేసుకోండి, సరేనా? దయచేసి, సరేనా, నెగిటివ్ ఎక్కడ చేయొద్దు, సరేనా? బస్సు అనేది మీరు ఆటో డ్రైవర్ని రెచ్చగొట్టద్దు. చాలా మంది ఆటో డ్రైవర్ని కావాలని రెచ్చగొడుతున్నారు. ఇంతకాలం లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చేసి మీకు ఆటో డ్రైవర్ని రెచ్చగొడుతున్నారు. అలాగే రెచ్చగొట్టదు ఆటో డ్రైవర్ని. వాళ్ళ మనలాంటి సాదాసీదగా బతికొట్టే వాళ్ళే, సరేనా? ఓకేనా? ఇదేంటంటే ఎక్కడంటే కొన్ని దిక్కులేనంటే, సరేనా, ఆటో ఛార్జ్ ఎక్కువ తీసుకోవడం, సరేనా, చాలా ఎక్కువ తీసుకుంటారు కొన్ని చోట్ల. సిటీ సైడ్ అయితే పల్లెటూరు నుంచి వెళ్ళారంటే ఇంకా దోసేలు ఉంటాయి, ఒకరిద్దరి దగ్గర మొత్తం దోసేలు, ఒక 20 రూపాయలు దోసేలు ఉంటాయి, అంత దారుణం ఉంటుంది, అంత దారుణం అనమాట. ఎందుకంటే ఆటోకి నాకు తెలిసి నేనే ఎక్కువ పే చేసి ఉంటాను, ఏంటి మా మిస్సెస్ మా పిల్లలకి బయటకు వెళ్తున్నారు, సరే, హాస్పిటల్కి వెళ్ళారని ఆటో ఖర్చుకి వెళ్తాం కానీ చాలా అంటే చాలా, సరేనా? ఈరోజు నేను లబ్ధి పొందుతున్నాను అనిపిస్తే నాకు చాలా సంతోషం ఉంది. ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే, సరేనా, పిల్లలతో నిజంగానే ఫ్రీ బస్సు ఎక్కి వెళ్ళి దిగి, ఎక్కడ అన్న క్యాంటీన్ ఉంటే అక్కడ అన్న క్యాంటీన్ దిగి, అన్న క్యాంటీన్లో భోజనం చేసి, మళ్ళీ ఇంకో బస్సు కోసం వెయిట్ చేసి, ఆ బస్సు ఎక్కి వెళ్ళవలసిన గారికి వెళ్ళి మళ్ళీ అక్కడ పని చూసుకొని, సరేనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా, సరేనా, మీ ఇంట్లో మీ తల్లి, సరేనా, మీ అక్క, మీ చెల్లు, సరేనా, మీ భార్య, ఎవరో ఒకరు, సరేనా, ఎక్కడైనా వెళ్ళాలని పిల్లలతోటి చెప్పండి, పొద్దునే బయలుదేరమని చెప్పండి. పొద్దునే బయలుదేరి ఎక్కడ అన్నా క్యాంటీన్ కనపడితే అక్కడ పొద్దున్న టిఫిన్ చేయమని చెప్పండి, కాసేపు కూర్చోమని చెప్పండి, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరమని చెప్పండి, సరేనా? మధ్యాహ్నం భోజనం ఎక్కడ అన్నా క్యాంటీన్ కనపడితే అక్కడ దిగమని చెప్పండి, బస్సు అక్కడ భోజనం చేయమని చెప్పండి, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరమని చెప్పండి, సరేనా? ఎంత ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఒక బస్ టికెటే కాదు మనకి మిగిలేదు, సరేనా? అన్న క్యాంటీన్లో నచ్చిన దగ్గర ఎక్కడ అన్న క్యాంటీన్ కనపడితే అక్కడ దిగిపోవచ్చు, ఎక్కడ అన్న క్యాంటీన్ కనపడితే అక్కడ దిగిపోయి అక్కడ మనం భోజనం చేయొచ్చు. అంటే బస్ టికెట్ ఒకటే కాదు, ఇటు భోజనం డబ్బులు కూడా మిగులుతున్నాయి. ఒకసారి అర్థం చేసుకోండి, భోజనం డబ్బులు కూడా మిగులుతున్నాయి, ఒక బస్ టికెటే కాదు, భోజనం డబ్బులు కూడా మిగులుతున్నాయి.